ప్రజలు చర్మగీతం పాడబోతున్నారని చెప్పి నేటి ఉదయం టీడీపీ అధినేత నారా చంద్రబాబు దృష్టి తీసుకుని జరిగింది విశాఖపట్నంలో. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఏ మూలకెళ్ళినా ఏ ప్రాంతానికి వెళ్ళినా ఇటీవల నేను చేసిన పర్యటనలో ఉత్తరాంధ్ర కానీ కోస్తాంధ్ర కానీ రాయలసీమ అక్కడ కడప పులివెందుల్లో ప్రజలు ఈ ప్రభుత్వం పైన పూర్తిగా విసిగెత్తిపోయి ఉన్నారు. ఎప్పుడు ఎలక్షన్లు వస్తే అప్పుడు ఈ ప్రభుత్వాన్ని గద్దె దించాలని చెప్పి ఒక దృఢ సంకల్పంతో ఉన్నారని చెప్పి తెలియజేశాం. ముఖ్యంగా మంచినీళ్ళ సౌకర్యం కానీ రోడ్లు కానీ చాలా అధ్వానంగా ఉన్నాయని చెప్పి ప్రజలు వాళ్ళ బాధలు తెలియజేశారు. మరి ఈ ముఖ్యమంత్రి గారికి ఇవి ఏమీ పట్టినట్టు కేవలం పంచభూతాల్లో గాలి, నీరు, నిప్పు, ఆకాశం, భూమి ఎలాగైతే ఉన్నాయో దాచుకుందాం, దోచుకుందాం, దండుకుందాం, పెంచుకుందాం, పాకులాడదాం, ఈ 5 పంచసూత్రాలతోనే ఈ ముఖ్యమంత్రి గారు పరిపాలిస్తున్నారు. మరి మాట్లాడితే ముఖ్యమంత్రి గారు నేను పూర్తిగా నా మేనిఫెస్టో అమలు చేశానంటారు. ఏం అమలు చేశానని చెప్పారు. నువ్వు ఏ ఒక వాగ్దానం కూడా ప్రజలకి నిలబెట్టుకోలేకపోయావు, అన్నీ మోసం చేసావు. ఈవేళ ప్రజలు రేపు 13వ తారీఖుని ఎలక్షన్లో నీ ప్రభుత్వానికి కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాకుండా ఓడించాలని చెప్పి ఎదురు చూస్తున్నారు. మరి ఈవేళ మేము ఒకటే పిలిపిస్తున్నాం రాష్ట్ర ప్రజలందరికీ, ఈ రాబోయే 2 రోజుల్లో ఈ ప్రభుత్వం, ఈ వైసీపీ నాయకులు రౌడీయిజం, గోండాయిజంతో ప్రజల్ని భయపెట్టాలని చెప్పి దాడులు చేస్తారు. అంత దయచేసి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి పిలిపిస్తున్నాను. ఈ ముఖ్యమంత్రి గారు సైకో ముఖ్యమంత్రి కాబట్టి ఇంకా నేను ఓడిపోతున్నానని చెప్పి ముఖ్యమంత్రికి అర్థమైపోయింది కాబట్టి ఎలాగైనా సరే ప్రజలు భయభ్రాంతులు చేసి ఓటింగ్ దాకా వెళ్లకుండా చూడాలని చెప్పి ఈ ముఖ్యమంత్రి గారు కళ్ళకు అంటున్నారు. మేము ఒకటే కోరుతున్నాం కేంద్ర ఎన్నికల కమిషన్, దయచేసి ఆంధ్రప్రదేశ్లో కేంద్ర బలగాల్ని పెట్టాలని చెప్పి కోరుతున్నాం. ఓటింగ్ ప్రశాంతంగా జరగాలన్నా, సజావుగా జరగాలన్నా కేంద్ర బలగాలు పెట్టాలని చెప్పి మేము ఎన్నికల కమిషన్ని కోరుతున్నాం. మరి ఈ ముఖ్యమంత్రి గారు ప్రజలు, యువత, మహిళలు, రైతులు, కర్షకులు, కార్మికులు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు అన్ని వర్గాల వారు ఈ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి చూస్తున్నారు. మేము ఇటీవలే ఉదయం మన పోరాటం 9వ పార్ట్ని విడుదల చేయడం జరిగింది. ఇప్పటికే మేము పాటు విడుదల చేసాం. మా ప్రతి పార్ట్లోనే జగన్ చేస్తున్న అరాచకాలపైన మేము ప్రశ్నిస్తూ పార్టీలు చేసాం. మా 9 పార్ట్లు సూపర్ హిట్ అని దీనికి నారా చంద్రబాబు గారు అభినందించారు. నేను చేస్తున్న ఈ పోరాటాన్ని, ఈ ప్రభుత్వంపై చేస్తున్న పోరాటాన్ని ఆయన మనస్ఫూర్తిగా అభినందించారు. అలాగే ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి ఈ ప్రభుత్వాన్ని ఎండగట్టాలని చెప్పి ఆయన పిలుపుకోవడం జరిగింది. మేము ఒకటే కోరుతున్నాం రాష్ట్ర ప్రజలకి, నాడు బ్రిటిష్ లాంటి ఈ జగన్ పరిపాలనని తరిమి కొట్టాలి, ఈ రాష్ట్రాన్ని కాపాడుకుందాం, మన తెలుగు జాతి గౌరవం నిలబెట్టి అది ఒక చంద్రబాబు నాయుడు సాధ్యం అని చెప్పి దశ దిశ మార్చి వ్యక్తి, ఒక విజన్ నాయకుడు చంద్రబాబు నాయుడు అని చెప్పి దయచేసి 170కి 170 స్థానాలు గెలిపించిన బాధ్యత నీ పైన, నా పైన, మన అందరి పైన ఉందని చెప్పి మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.